పవన్ కళ్యాణ్ గారు తిట్టింది మాత్రం నువ్వు మామూలుగా తిట్ల వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని అసలు నువ్వు నీ భాష నువ్వు ఎంత దారుణం ఎంత నీచ్యం. వాళ్ళ చెల్లి బాబాయ్ కూతురు కూడా ఏం హెల్ప్ చేయలే. బోరగడ్డ అనిల్ నీకేం చేస్తాడు? బోరగడ్డ అనిల్ నీ నోటి దోలే నీకు ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మేము లేమా? ఇప్పుడు నేను జనసేనకి సపోర్ట్ చేస్తా, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తా, ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా. అట్లా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాను. ఏదన్నా సంథింగ్ ఒక చిన్న విమర్శ ఆయనలో ఉన్న లోపమో ప్రాబ్లమో చెప్తా, అది సరి చేసుకోమని చెప్తా, లేకపోతే మంచిగా ఉండండి అని చెప్తా, లేదా మంచిగా చేయమని చెప్తా. అంతేగాని అసలు నువ్వు నీ భాష నువ్వు ఎంత దారుణం ఎంత నీచ్యం. ఎలాగంటే పదజాలం, అంత పదజాలం. ఎలాంటి పవన్ కళ్యాణ్ గారు తిట్టింది మాత్రం నువ్వు మామూలుగా తిట్ల వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా గలీజు బూతులు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని ఇంకా ఇతర రాజకీయ నాయకులు కూడా చాలా చాలా తిట్టావు. ఎందుకంటే నీ ఒక్కడికే బూతులు వస్తాయి అనుకున్నావు. అందరికీ వచ్చు, కానీ మాకు కొంచెం సభ్యత సంస్కారం పార్టీల పరంగా కానీ ఇవన్నీ కొన్ని అడ్డొస్తాయి. మాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. అర్థమైందా? మాట్లాడలే కాదు, నాకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. మేము భాష పరంగా కూడా నీకన్నా కూడా ఎక్కువ వచ్చు. మహా మోనార్కుల్ని నోరు మూపించినోడిని నేను. అర్థమైందా? కానీ ఇవాళ నీ పరిస్థితి అట్లా వచ్చిందని బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు నాకు మహాశత్రువువి. ఎందుకంటే నేను దేవుడు అని నమ్ముతా. అంటే నాకు ఆయన దేవుడు, కానీ ఆయన దగ్గర నుంచి ఏనాడు కూడా ప్రసాదం కూడా తీసుకోను కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎందుకు దేవుడు అంటున్నా అంటే మంచి చేస్తున్నాడు. ప్రజలకి వల్లకాడైపోయిన ఆంధ్రప్రదేశ్కి రోడ్లు వేశాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు, హాస్టల్ పిల్లలకి తన సొంత డబ్బుని ఇస్తున్నాడు. అన్న ఈ రోడ్డు కావాలంటే ఇస్తున్నాడు. స్కూల్ పిల్లలకు కానీ A to Z ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్నాడు ఆయన. ఒకటని చెప్పుకోవటం లేదు, చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అట్లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడా అనిల్? నీ స్వార్థం కోసం మీరు జగనన్న తిట్టమంటే తిట్టావో ఏం చేశావో అర్థం కాదు. నీ పరిస్థితి చూస్తే చాలా దారుణం అయిపోతుంది. ఎవరు అన్నా నీకు నేషనల్ పార్టీని నాశనం చేసి పాడదింగుతాను. ఇక్కడే జగనన్నే మీరు అందరూ కలిసి అలా చేశారు. పాపం ఆయన ఏదో డిబేట్ల దగ్గర ఏదో మామూలుగా ఏదో మాట్లాడమని చెప్తే మీరు రెచ్చిపోయి మన రోజక్క చూస్తే రోజక్క ఆమె ఇష్టం వచ్చినట్టు, మన పేరునేని నాని చూస్తే పేరునేని నాని. లిమిట్గా మాట్లాడండి. లిమిట్ అనేది తప్పితే మీకే ప్రాబ్లము. మన జోగి రమేష్, అంబటి రాంబాబు పోలీసుల మీదకి వెళ్ళిపోతాడు. ఏదో అది అనకూడదు, పేరు పెట్టకూడదు, గిత్తల్లాగా ఆంబోతుల్లాగా. అవి కరెక్ట్ కాదు. మీరు ఏ పార్టీలో అయినా ఉండండి, ఏ నాయకులకైనా సపోర్ట్ చేయండి, లిమిట్ మాత్రం తప్పకండి. మెయిన్గా తన సొంత చెల్లి జగనన్న ఇసిరిన బాణాన్నని చెప్పుకున్న చెల్లికి స్థలం ఇవ్వాల. ఆయన గెలుపు కారణమైన ఆవిడనే లెక్క చేయాల. గోరు ముద్దలు తినిపించిన తల్లికి ఒక ముద్ద పెట్టలేదు. బాబాయ్ అల్లారు ముద్దుగా ఒక తండ్రిలాగా పెంచుకున్నాడు బాబాయ్. నాకు తెలుసు ఆయన గురించి. ఏదో గొడ్డల పెట్టు ఇక్కడ వరకే మీకు తెలుసు. ఆయన కోసం, జగన్ గారి కోసం ఆయన పదవులు వదుకుని ఈయన ఎంపీగా గెలవడానికి కూడా సాయం చేశాడు. వాళ్ళ చెల్లి బాబాయ్ కూతురుకు కూడా ఏం హెల్ప్ చేయలే. బోరగడ్డ అనిల్ నీకేం చేస్తాడు? జగన్ రెడ్డి అనే కాదు, కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు ఇలాగే అవసరం ఉన్నప్పుడే ఉపయోగించుకుంటారు, అవసరం అయిపోయిన తర్వాత పక్కన పెడతారు. ఇప్పుడు వీళ్ళందరి కారణంగానే జగన్కి అర్థమైంది ఏంటంటే ఆయన ఓడిపోవడానికి కారణం మీరే. మెయిన్ ఏంటంటే పేరునేని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, జోగి రమేష్ కానీ, శ్రేయరెడ్డి కానీ, మన రోజక్క కానీ, ఈ శ్యామల కానీ, ఇట్లాంటి వాళ్ళు మీకు కొంత ఇచ్చాడు ఆయన ఏదో పార్టీ కోసం మాట. మీరేంటి రెచ్చిపోయి ఎంతో చేసేసి ఆయన పక్కన పడేశారు. ఉన్న పేడ ఆర్టిస్టులు ఉన్నారు, టీడీపీలో ఉంటున్నారు, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటున్నారు, కానీ ఇంత దారుణంగా ప్రవర్తించే వాళ్ళు లేరు అని చెప్తున్నా నేను. లిమిట్ తప్పకుండా ఉంటే ఎవరికైనా ఫ్యూచర్ ఉంటుంది. లిమిట్ తప్పితే ఇలా ఫీజులు పోతాయి.